వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అసలు మనం మీషోలో రిజిస్టర్ అవ్వాలంటే ఎలా రిజిస్టర్ అవ్వాలో, ఏమేం కావాలో, అసలు మీషోలో ఉండే లాభ నష్టాలు ఏంటో మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి. మీషోకి ఫస్ట్ మనకు కావాల్సింది పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కావాలి, జిఎస్టీ కావాలి. ఒకవేళ మన దగ్గర జిఎస్టీ లేకపోతే మీషో వాళ్ళే జిఎస్టీ ఇస్తారు. ఆ జిఎస్టీ వల్ల మనకేంటంటే మనం ఉన్న స్టేట్లోనే మనం అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ వరకే అమ్ముకోవచ్చు, తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే అమ్ముకోవచ్చు. అదే మన పేరున జిఎస్టీ ఉందనుకోండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సప్లై చేయొచ్చు మనం. అట్లా మీషోది. ఇప్పుడు మీషోలో ఉండే లాభ నష్టాల గురించి చెప్తానండి. మీషోలో వచ్చేసి సిఓడీలు ఎక్కువ ఉంటాయి కదండి, క్యాష్ ఆన్ డెలివరీలు. అవి వచ్చేసి రిటర్న్స్ బాగా రిటర్న్స్ వస్తాయి. నేను వచ్చేసి ఈ జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇట్లా కూడా పెట్టాను. శారీస్ అయితే అసలు శారీస్ కూడా పెట్టాను కదండి. శారీస్ అయితే అసలు వెళ్ళినాయి, కానీ బాగానే రిటర్న్స్ ఎలా వచ్చినాయి అంటే రిటర్న్స్ పెట్టారు. ఎలా అంటే ఇప్పుడు ఒకే మనిషి 2 శారీస్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని ఒక శారీనే కట్ చేసేసి 2 పార్సల్లో కస్టమర్ రిటర్న్ పెట్టేస్తే ఇప్పుడు మనకు వచ్చేసి మనకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, చాలా మందికి తెలిసింది. మొన్నటిదాకా నేను ఈ స్టోర్ ఓపెన్ చేయకముందు నాకు తెలియదు మీషోకి మనం రిటర్న్ అంటే నాకు నచ్చితేనే నేను బుక్ చేసుకునేదాన్ని, రిటర్న్స్ అనేది పంపించేదాన్ని కాదు. అలాంటిది ఇది రిటర్న్ వచ్చేసి కస్టమర్ రిటర్న్ వచ్చిందంటే అండి 190 రూపాయలు పడుద్ది. మా షాప్ వాళ్ళకి 190 రూపాయలు పడుద్ది ఒక్కొక్క పార్సెల్కి. ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ఇదంతా వేస్టే కదండి పాపం కస్టమర్స్. అంటే మనకు కూడా తెలియదు కదా ఇలా అవుతుందని, దీంట్లో దిగిన తర్వాతే తెలిసింది. శారీస్ అయితే చాలా లాస్ పోయానండి శారీస్లో. కానీ సరే అని ఇంకా శారీస్, ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ ఆపేసేసి ఓన్లీ పికిల్స్ వరకు జిఎస్టీ తీసేసుకున్నామండి. మా వారి పేరున తీసుకున్నాం. మా వారి పేరున, నా పేరున ఇలా మీషోలో 2 అకౌంట్స్ ఉన్నాయి. అకౌంట్స్ ఉంటే మా వారి పేరున జిఎస్టీ తీసుకుంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ పచ్చళ్ళ వరకే పెడుతున్నాం అండి. మేము ఇంకేం పెట్టట్లేదు. ఇవి 1 గ్రామ్ గోల్డ్ కానీ శారీస్ కానీ ఏమీ పెట్టట్లేదు. బాగానే ఉంది. కాకపోతే రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ వచ్చినప్పుడు మనం ఈ సిఓడి ఆప్షన్స్ ఉంటాయి కదండి, అందుకని చెప్పేసి ఇలా రిటర్న్స్ పెడతారు. ఆర్టీఓలు వస్తే మాత్రం మనకేమి డబ్బులు కట్ అవ్వవు. వాళ్ళు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మనం మామూలు కస్టమర్ రిటర్న్స్ వస్తే మాత్రం ఒక్కొక్క పార్సెల్కి వచ్చేసి 190 రూపీస్ మేము పే చేయాల్సి వస్తామండి. మనం సప్లయర్స్ పే చేయాల్సి వస్తాము. మళ్ళీ మనకి ఆ ప్రోడక్ట్ రిటర్న్ వస్తే పాడైపోద్ది కదా, పాడైపోయింది వేసేసుకొని అది రిటర్న్ చేస్తారు. కొంతమంది అయితే నాకు పికిల్స్లో నేను 3-4 ఎదుర్కొన్నానండి. నేను గోంగూర చికెన్ పికిల్ పంపిస్తే వాళ్ళు వచ్చేసి ఏదో క్యాలీఫ్లవర్ పికిల్ వైట్గా ఉంది, అది బాక్స్లో డబ్బాలో పెట్టి పంపించారు. అదొకటి. ఒకళ్ళు అయితే చికెన్ గోంగూర పంపిస్తే ధనియాల పొడి పౌడర్ ప్యాకెట్ పంపించారు. అలా కొన్ని చాలా వస్తాయి. అసలు మనం అయితే ఆశ్చర్యం వేసిద్ది అనమాట అలా చూస్తే ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తారా అని. నాకు తెలిసినవి నేను చెప్తున్నానండి మీకు. నేను చేసిన వ్యాపారాలు ఇంట్లో ఉండి మనం ఎలా నేను చెప్పింది కొంతమందికైనా రీచ్ అయ్యి ఎవరైనా చేసుకోగలిగితే చేసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలా చిన్న ఇంట్లో కాస్త పెట్టుబడి పెట్టుకొని మనం చేసుకునేది. అసలు నాకైతే నిజంగానండి ఆ గోంగూర చికెన్ పికిల్ తీసుకొని ధనియా పౌడర్ పంపించారు. అదైతే అసలు ఏమి నవ్వొచ్చిందో. ఇట్లా చాలా వరకు అండి రిటర్న్స్ వస్తాయి. ఆర్టీఓ రిటర్న్స్ వస్తే మన ఐటమ్ మనకే వస్తుంది. కస్టమర్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఇలాంటివి వస్తాయి. ఈ మనం నల్లపూసలు కానీ అయినా పెడితే, చెవులు కానీ పెడితే మనం
200 రూపీస్ అలా పెట్టామనుకోండి, వాళ్ళు 20 రూపీస్ మనవి తీసేసుకొని 20 రూపీస్ పెడతారండి. ఇలాంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ మీషో వాడు మనం పెట్టిన రేట్లు కాదు, మీషో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఫిక్స్ చేసి రేట్లు వాళ్ళు కొంచెం కమిషన్ అలా వేసుకుంటారు కదండి. అలా వేసుకొని వాళ్ళ ప్రైజెస్ వాళ్ళు పెట్టుకుంటారు. డైరెక్ట్ మనం అమ్మే వాళ్ళ ప్రైజెస్ కాదు వాళ్ళు పెట్టేది. మనకైతే చాలా తగ్గించేస్తారు ప్రైజెస్ తగ్గిస్తే మళ్ళీ యాడ్ రన్ చేస్తారు. యాడ్ రన్ చేయమంటారు. యాడ్ రన్ చేస్తే మీ ప్రోడక్ట్ అందరికీ తెలుస్తుంది, అందరికీ చూపిస్తాము అది ఇది అని చెప్తారు. కానీ యాడ్ రన్ చేయాల్సిన అవసరం లేదండి. కస్టమర్ మనకి రేటింగ్ ఇస్తే చాలు. ఆ రేటింగ్ని బట్టే మనకి ఇది ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. మంచి రేటింగ్ వచ్చిందనుకోండి చక్కగా పార్సిల్స్ కూడా ఎక్కువ అవుతాయి. అలాగే ఈ ఆర్టీఓలు వచ్చేసేసరికి మనకేం మనీ పడవు. కస్టమర్ రిటర్న్స్ వచ్చేసరికి మనీ పడతాయి అని చెప్పాను కదండి. ఆర్టీఓలు ఎక్కువ వస్తాయి. అంటే కస్టమర్స్ ఇంట్లో లేకుండా రిటర్న్ వచ్చేయడం, మధ్యలో వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఆడవాళ్ళందరికీ తెలుసు, మీషో యూజ్ చేసే వాళ్ళందరికీ ఫస్ట్ మనం బుక్ చేసుకుంటే ఒకవేళ మధ్యలో మనకి నచ్చకపోతే క్యాన్సిల్ చేసేస్తాం కదా, దాన్నే ఆర్టీఓ రిటర్న్ అంటారు. కస్టమర్స్ ఇంట్లో లేకపోయినా వచ్చేసిన ఆ ఆర్టీఓ రిటర్న్స్కి వచ్చేసరికి మనకి లాస్ ఏమి ఉండదండి. మనకేం డబ్బులు కట్ అవ్వవు, మనకేం ఇది కాదు. కస్టమర్ రిటర్న్ వచ్చేసరికి కాస్తంత వేరే ప్రోడక్ట్ రావడం, మనకి మన ప్రోడక్ట్ తీసేసుకొని వేరే ప్రోడక్ట్ రావడం అలా వస్తుంది. కొంతమంది వెళ్ళండి, కొంతమంది అందరూ అలా ఏం చేయరు, కొంతమంది అలా చేస్తారు. అట్లా రిటర్న్స్ మాత్రం ఆర్టీఓ రిటర్న్స్ చాలా వస్తాయండి. చాలా వస్తే మళ్ళీ మనం అవి చూసుకుంటూ మన ప్రోడక్టా కాదా అవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్కసారి అంటే మన కస్టమర్కి వెళ్ళిన తర్వాత వారం రోజులు టైం ఇస్తారు కదా రిటర్న్ చేసుకుంటానికి. ఈ లోపల మన వస్తువు పాడైపోయినా మనకి రిటర్న్ పంపిస్తాడు కస్టమర్. ఎలా అయినా సరే ఇప్పుడు రిటర్న్ వచ్చిన వస్తువు అంటే మనకు పనికిరానట్టేది. పనికి రాకపోతేనే వాళ్ళు పంపిస్తారు. తెగొట్టేసి అలా ఎలా అంటే అందరూ కాదు, కొంతమంది ఏమో ఇందాక చెప్పాను కదండి. శారీ వచ్చేసి 2 శారీస్ చేసుకొని ఒక శారీని 2 పీసులుగా చేసి ఒక పార్సిల్లో ఒక పీసు, ఒక పార్సిల్లో ఒక పీస్ పెట్టారు. ఒక శారీ తీసేసుకొని అలా చీరలు అవన్నీ అలా చాలా అండి. మీషోలో నాకు తెలిసినంత వరకు చీరలు అవన్నీ అనవసరం. మనం నల్లపూసలు అవన్నీ పెట్టుకుంటాం కదా, ఇలాంటి ఆర్టీఓలు ఇవన్నీ రిటర్న్స్ చాలా వస్తాయండి. పికిల్స్లో కూడా రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ వస్తే ఇంకా మేము మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ప్రిపేర్ చేసుకొని పార్సల్స్ కడతా ఉంటాము. ఇలా అవుతుంది. కానీ మన రేటింగ్ బేసిస్ మీదే ఆధారపడి ఉంటుందండి. మనం ఇచ్చే క్వాంటిటీ చూసుకుంటే క్వాలిటీగా ఇస్తే బాగానే వస్తుంది. కానీ కొంతమంది మనం ఎంత మంచిగా ఇద్దాం అనుకున్నా కూడా కొంతమంది అలా చేస్తారు కదండి. ఇంతవరకు చూసారంటే మా వీడియో మీకు నచ్చే ఉంటుంది. మీకు బాగా నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క చిన్న మాట అండి, మాకు ఓన్ హోమ్ మేడ్ పికిల్స్కి సంబంధించి ఓన్ వెబ్సైట్ ఉందన్నాను కదండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే ట్రై చేయండి. మా పికిల్స్ని టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.